గురించి ఈరోజు మనం విందామండి. శిష్యులైన వారిలో ఏర్పరచుకున్న వారిలో ఈయన ఒకడు, స్తెఫన గారు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూచిరని అప్పుడు 12 అపొస్తలులు శిష్యుల సమూహమును పిలిచి దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను నియమించదము. ఈ 7లో ఒక్కరైనటువంటి ఎవరండి? స్తెఫన గారు. గత దినాల్లోనూ కూడా మనం పోయిన సంవత్సరంలో మనం విన్నాం ఈయన గురించి. శిష్యులైన వారు అందరి గురించి విన్నాం. కానీ ఈరోజు కూడా గుర్తు చేసుకుందాం. నేటి సమాజంలో జరుగుతున్న సన్నివేశాలను బట్టి ఈయన గుర్తొచ్చాడు. కాబట్టి ఈ స్తెఫన గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, గుణగణాలు మనము కూడా కలిగి ఉండవలెను. ఇప్పుడు మనం చదువుకున్న వర్తమానంలో నుంచి 7లో ఒక్కరైన స్తెఫన గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ స్తెఫన గారిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఎన్నో దాగిబడి ఉంటాయని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఉన్నటువంటి మంచి లక్షణాలు అని అంటే 7లో ఏమున్నాయండి? మనం ఆ లైన్లో చదివినప్పుడు ఏమున్నాయి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. ఇక్కడ 3 విషయాలు వచ్చినాయి బయటికి. 3 విషయాలు వచ్చినాయి. ఏంటండి? 1 ఆత్మతోనూ, 2 జ్ఞానముతోనూ. 2 విషయాలు వచ్చినాయి ఇక్కడ. 3 ఏంటండి? మంచి పేరు. మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. స్తెఫన గారు ఇక్కడ లేరు, కానీ స్తెఫన గారి గురించి మనము మాట్లాడుకుంటున్నాం. 7లో ఇవన్నీ ఉన్నాయి. ఆ 7లోని కూడా ఈయన ఉన్నారు. ఏమున్నాయి? ఆత్మను సంపాదించుకున్నాడు. 2 జ్ఞానము, దైవోచితమైన జ్ఞానము. 3 మంచి పేరు. అయితే ఈ 7 గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, అంతే కదండి? 7లో ఈయన ఒకడు. ఈయన గురించి మనం క్లియర్గా రావాలంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన, ఇక్కడ పేరు మెన్షన్ చేస్తున్నాడు, పేరు తెలియజేస్తున్నాడు. స్తెఫను దేంతో నిండుకొని ఉన్నాడండి? ఫస్ట్లో అయితే 7లో ఈయనకి ఒక 3 లక్షణాలు వచ్చినాయి. ఏంటి? 1 ఆత్మ, 2 జ్ఞానము, 3 మంచి పేరు. ఇక్కడ స్తెఫన గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమున్నాయండి? 1 విశ్వాసము, 2 పరిశుద్ధాత్మ. అక్కడైతే ఆత్మ చెప్పాడు, కానీ ఇక్కడైతే పరిశుద్ధాత్మ తో నిండుకొనిన వాడై, ఏదో కొంచెం కాదు, దేవుని ఆత్మతో విశ్వాసముతో మనం నిండుకొనిన వారి వలె ఉండాలి. గత దినాల్లోనూ కూడా మనం చూసాం. అంటే ఇక్కడికి ఎన్ని వచ్చినాయండి? 5 వచ్చినాయి. 1 ఆత్మ, 2 జ్ఞానము, 3 మంచి పేరు. అంటే స్టార్టింగ్ లో 7లో ఇవి వచ్చినాయి, కానీ ఇక్కడ పేరు చెప్పాడు కదా. ఇక్కడ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎవరు నిండుకొని ఉన్నారండి? స్తెఫన గారు నిండుకొని ఉన్నాడు. మనం దేని చేత మనం నింపబడుతున్నామో, మనం పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే విశ్వాసము కలిగి ఉంటాము, తగ్గింపు జీవితం కలిగి ఉంటాము,
మంచి ప్రేమ కలిగి ఉంటాము. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై చాలండి. అంటే ఒక్క వ్యక్తిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి? 1 ఆత్మ, 2 జ్ఞానము, 3 మంచి పేరు. మీరు రాసుకోండి. తర్వాత పరిశుద్ధాత్మతోనూ శ్వాసముతోనూ నిండుకొనినవాడు. ఒక కుండలో ఒక 2 గ్లాసులు నీళ్ళేసామనుకోండి, అందరికీ సరిపోతాయా? అర్థం అవడానికి చెప్తున్నాను. దాని నిండా వేస్తాయి, నిండుగా ఉంటాయి. అంటే మనం దేని చేత నింపబడుతున్నామో దానికి. అంటే ఈయన ఎక్కడ చూసినా నిండుకొనినవాడు, ప్రతి విషయంలో నిండుకొనినవాడు. ఇప్పుడు కృపతోనూ బలముతోనూ నిండినవాడు. ఇక్కడ కూడా నిండుదల వచ్చిందా లేదా? ఎంత చక్కటి బిరుదండి, ఎంత చక్కటి మాట అండి. ఇలాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు నిజంగా భలే సంతోషం అవుతుందండి. మనం చేసేది భక్తేనా అనిపిస్తుంది. విశ్వాసముతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, కృపతో నింపబడ్డారు, బలముతో నింపబడ్డారు. వారు ఊరికనే ఉండరండి. తర్వాత వచ్చే నెలలో మీకు చూపిస్తాను ఈయన ఎలా మారిపోయాడు, ఆయన రూపం ఎలాగొచ్చేసింది అని. అంటే దేవదూత రూపం అలే వచ్చేసిందంట. ఎవరైనా ఒక మినిస్టర్ కానీ, లేదంటే ఒక ప్రధానమంత్రి కానీ, ఒక అనామకుడు వెళ్తే లేచి నించుంటారా? కానీ ఈ స్తెఫను గారు చనిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్తే ప్రభువారే లేచి నించున్నాడంట. అంటే ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, ఎలాంటి బిరుదు సంపాదించుకున్నాడు చూడండి ఈ స్తెఫను గారు. ఈయన బలముతోనూ కృపతోనూ నిండిన వాడే ఏం చేస్తున్నాడండి? ఊరికనే ఉంటారా? ప్రజల మధ్య ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, ఎక్కడెక్కడో కాదు, ప్రజల మధ్య ఆయన చేసే పని ఏంటండి? మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే మనం సాక్ష్యాలు విన్నాం. ఎక్కడో కాదు, మన కుటుంబంలోనే. ఎన్ని సూచక్రియలండి, ఎన్ని అద్భుత కార్యాలండి, ఎన్ని మేలులండి. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏ విషయంలోనూ మనం అతిశయపడకూడదు. ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. మన విశ్వాస సహితమైన ప్రార్థన అది ఏదైనా చేస్తుంది. ఎదటి వారి పట్ల మంచి అభిప్రాయం లేకుండా మనం ప్రార్థన చేయించుకున్నా ప్రయోజనం లేదు. అది నేను చెప్పేది. అంటే స్తెఫను గారు ఏడు చేత నిండి ఉన్నాడు, కృపతోనూ బలముతోనూ నిండిన వాడే, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. దేవుని జ్ఞానం బాగా పట్టింది. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడండి? ప్రజల మధ్యలో ఏం చేస్తున్నాడు? మహత్కార్యములు, గొప్ప సూచక్రియలను. విశ్వాసం ఉంచితే, విశ్వాసం లేకపోతే ఏం కాదు. ఇక్కడ మనం గమనించినప్పుడు స్తెఫను గారు ఎన్నాటిలతో నింపబడి ఉన్నాడండి? ఆత్మతో నింపబడి ఉన్నాడు, జ్ఞానంతో నింపబడి ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాడు, విశ్వాసమును సంపాదించుకున్నాడు. ఇంకోసాట కృప, బలము. ఇన్ని ఉన్నాయండి ఈ స్తెఫను గారికి. ఇన్ని సంపాదించుకొని ఊరికనే ఉంటున్నాడా? దేవుని వాక్యమును ప్రకటిస్తున్నాడు. ఎక్కడ? ప్రజల మధ్యలో. సూచక్రియలు, అద్భుత కార్యాలు ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు వ్యతిరేకమైపోయింది. సోషల్ మీడియా నిండా ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి వింటున్నాం. ఆయన చక్కటి స్పష్టంగా వాక్యాన్ని తెలియజేయటం, వాక్యాన్ని చెప్పటం, నలుగురికి తెలియజేయటం, వెదజల్లటం, పట్టణాలకేంటి గ్రామాలకేంటి చెప్పటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ ఈ ప్రవీణ్ గారికి సానుభూతి తెలిపేవారు కొంతమంది ఉంటే, ఆయనకి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక 20 మంది ఉంటారు. అంటే ఇక్కడ కూడా సేమ్ ఏం జరుగుతుందండి?
మా దేవుళ్ళు మేము పూజ చేసుకుంటుంటే, మా దేవుళ్ళు మేము ఆరాధించుకుంటుంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇశ్రాయేలీయులను మోసే ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడి దేవుని యొక్క ఆచారములను మార్చెనని ఈడు చెప్పగా వింటిమి. అబద్ధ సాక్ష్యాలు అంటే లేనిపోని నిందలు మోపి నేను ఎలాగైనా సరే చంపేయాలి అని ఈయన మీద నిఘా చేశారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడదు. ఇప్పుడు అతని ముఖము దేవదూత ముఖమలే కనపడింది. నిజంగా ఈ ప్రవీణ్ గారన్నా ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు ఈ ఒక్క ఫోటో చూసినా కానీ నవ్వుతూనే ఉన్నాడండి. ఆయన ముఖంలో ఒక దేవుని చిరునవ్వే కనపడుతుంది, కానీ ఎక్కడ ఆయన బాధపడినట్టు కానీ చింతించినట్టు కానీ హృదయం గలిబిలైనట్టు కానీ ఎక్కడ అనిపిస్తలేదు. కానీ తెప్పల గారు కూడా ఆ విధంగానే చేసి ఉంటాడు. ఆయన ముఖంలో ఏముందండి? దేవదూత ముఖం కనపడిందంట. దేవదూత ముఖము. కొంతమందికి ముఖాల్లో నవ్వు ఉండదు, నోట్లో మేకులు పెట్టుకున్నట్టుంటారు. కొంతమందికి అసలు నవ్వు మర్చిపోతారు. వాళ్ళ ముఖంలో దేవదూతల ముఖము, దేవుని ముఖము కనపడాలంట. ఎవరికి కనపడుతుంది? హృదయము నిండును బట్టి నోరు మాట్లాడును. అంటే మనం హృదయాలు దేనితో నింపబడుతున్నాయి? తెప్పన గారు హృదయం అయితే నిండిన వాడై, తన మనసు నిండిన వాడై, కృపతో నిండిన వాడై, బలముతో నిండిన వాడై, విశ్వాసంతో నిండిన వాడై, జ్ఞానముతో నిండిన వాడే. ఒకటా రెండా ఎన్ని నిండినవాడు బా. తెప్పన గారు ఇన్ని ఆటలతో నిండిన వాని ముఖము ఎలా ఉంటదండి? దేవదూత ముఖమలే కనబడుతుందంట. ప్రతి కుటుంబంలోనూ బాధలు, చింతలు, కష్టాలు ఉంటాయి. అయినా సరే వాటిని పక్కన పెట్టి మనము దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని జ్ఞానంతో నింపబడాలి, దేవుని వాక్యముతో నింపబడాలి, బలముతో నింపబడాలి. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందెదరు. ఈయన ఈ బలం పొందాడు. ఎవరు? తెప్పన గారు. మనము కూడా ఈ బలాన్ని పొందాలండి. నేను ఈ పాయింట్ల గురించి మాట్లాడతలేదు, కానీ ఆయన స్టోరీ గురించి చెప్తున్నాను. మీకు అర్థమైందో లేదు. దేవదూత ముఖమలే ఎవరికి కనపడిందండి? అక్కడ జనసమూహం అందరికీ సేమ్. ప్రభువారిని కూడా సిలువేసినప్పుడు అందరూ సిలువేయండి అని జడ్జిమెంట్ ఇచ్చేశారు. తీరా ఆయన కొట్టి తీసుకెళ్తుంటే అప్పుడు ఏడుస్తున్నారు కొంతమంది స్త్రీలు. అప్పుడు ఏం చెప్తాడండి? అమ్మలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అంటే తెప్పన గారికి కొంతమంది జడ్జిమెంట్ ఇచ్చేసినటువంటి ఆ మనుషులు ఆయన ముఖం ఎలా కనబడుతుందండి? దేవదూత ముఖమలే కనబడుతుంది. మనం నిజంగా ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు సంపాదించుకున్నట్లయితే, పరిశుద్ధాత్మను విశ్వాసమును మనం పొందినట్లయితే, నింపబడిన వారమైతే, కృపతోనూ బలముతోనూ మనం నింపబడిన వారమైతే, మన ముఖాలు కూడా దేవుని ముఖముల వలె ఉంటాయంటండి. అంతేకాదు ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. అపొస్తలుల కార్యాల్లోనే 6:15 చదవండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడేను. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని ఆయనకి కొట్టు డౌట్ వచ్చింది. ఎలాంటి మనిషి మీద ఈ నిందల మోపుతో నిజమేనా అని అనిపించింది. అందుకు స్తెఫను, సహోదరులారా, తండ్రులారా ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. ఆయన ఓర్పు, సహనము, ఆయన యొక్క విధానము, సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. అంతేకాదు తండ్రులారా అని సంబోధిస్తున్నాడు. వినుడి. అక్కడ మొదలెట్టాడండి. అక్కడ మొదలెట్టి అబ్రహాం గారి దగ్గర మొదలెట్టి యేసయ్య వరకు మొత్తం లిస్ట్ అంతా వాళ్ళకి చెప్పుకొని వస్తే లాస్ట్కి వాళ్ళు ఏం చేశారో తెలుసండి? పళ్ళు కోరికారంట ఆయన మీద. ఏం చేశారంటే జనసమూహము
ఈ ముఖం దేవదూత ముఖం వల్లే కనపడింది, వీళ్ళు ఏ తప్పుదమ్ము లేదు, ఏ నేరము చేయలేదని తెలిసి వాళ్ళకి. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ స్టోరీ అంతా విని మాకు విరుద్ధంగా మాట్లాడతావా? కొంతమందికి తప్పు అని చెప్తే ఎంత కోపం అండి. అలాంటి సభలకు రారు. అదే స్వస్థశాలని పెట్టి అక్కడ భోజనాలు, ఇప్పుడు చాలా మంది బయటపడిపోయారులేండి. స్వస్థతశాల అని పెట్టి, స్వస్థశాల ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో, భోజనాలు పెట్టిన వారమే నెలలో ఒకసారి పెడతారు భోజనం. భోజనాలు పెట్టిన వారంలోనేమో మొత్తం 4 పాకలు ఉంటాయి, 4 పాకలు నిండిపోతున్నాయి. 10 పాకలు ఉంటాయి, 10 పాకలు నిండిపోతున్నాయి. పెద్ద మందిరం అయితే పెద్ద మందిరం నిండిపోతుంది. భోజనాలు పెడతలేదనుకోండి, దాంట్లో 3వ భాగం కూడా రావట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. దేని చేత నింపబడుతున్నారు? భోజనాలు ఉంటే రావటం, భోజనాలు లేకపోతే రాకపోవటం, అలాగైపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత ఈయన ఏం చెప్తున్నాడండి? ఇక్కడ ఉన్న జనం ఏం చేస్తున్నారు? పళ్ళు కొరికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచెను అని. చాలండి. ఇక్కడ చూసారండి, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. ఈయన పరలోకం వెళ్ళిపోయినట్టు, వాళ్ళు ఇంకా చంపలేదు, వాళ్ళు ఇంకా కొట్టలేదు. వీరు ఎవరు? స్టెఫెను గారు ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటి? ఈయన చనిపోయి పరలోకం వెళ్ళటం, ఆ పరలోకంలోనేమో ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఉండటం, ఈయన వెళ్ళి ఆయన ప్రక్కనే ఉంటే ఎవరు నిల్చున్నారంటండి? ప్రభు అయిన యేసయ్య లేచి నిలిచెను అంటే నిలవబడ్డాడంట. ఇలాంటి అతసాక్షి తెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పొలా దగ్గర సంబంధం ఉంది. ఆకాశం తెరవబడేను, పట్టణమునకు వెలుపల ఏకముగా అతని మీద పడి, అదిగో చూసారా వచ్చేసింది, లైను ట్రాక్ వచ్చేసింది. పట్టణమునకు వెలుపల అంటే పట్టణము పక్కన, పట్టణము పక్కకి తీసుకుని వచ్చి అక్కడ రాళ్ళు రువ్వి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అబ్బా, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే మరి ఎలా చిత్రీకరించారో, ఏం చేశారో, ఏమైందో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన ఆత్మ దేవుని దగ్గరికి చేరింది. అతసాక్షి అయిపోయాడండి ప్రవీణ్ గారు. రాళ్ళు రువ్వి చంపిరి అంటే మరి ఆయన అలాగే చనిపోయారో ఇంకా బయట పడలేదు. కానీ నిజంగా ఆయన అలాంటి ప్రవీణ్ గారు లక్షలాది మంది పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ స్టెఫెను గారు కూడా ఆయన చనిపోయారు, కానీ ఆయన గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం కూడా పొందాలి. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారిగా మనం ఉండాలి. అంతేకాదు జ్ఞానము, ఈ లోక జ్ఞానము దేవునితో వేరువని మీరు ఎరగరా? జ్ఞానం గురించి మనం గత దినాల్లోనే మనం నేర్చుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. ఎవరును లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటినైనను స్నేహించకూడదంట. దేవుని జ్ఞానము మనకు దూరం అయిపోద్ది. దేవుని జ్ఞానముతో మనం నింపబడాలి. ఈయన స్టెఫెను గారు చక్కగా దేవుని జ్ఞానము చేత నింపబడ్డాడు. అంతేకాదు మంచి పేరు పొందాడంటండి. కొంతమంది పేరుని చూసినప్పుడు వీడికి ఎలా జరగవలసిందే, వీడికి ఎలా చేయవలసిందే అని అనుకుంటారు కొంతమంది. కానీ పైనుండి ఆకాశం నుండి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఆయన పడుకుండుట, కూర్చుండుట, లేచుట, నడుచుట అందరినీ పరిశీలించి చూస్తున్నాడు. మనము మంచి పేరు సంపాదించుకునే వారిగా ఉండాలి. ప్రజలకి కనపడేటట్లుగా కాకుండా దేవుని దృష్టిలో మనం మంచి పేరు సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. అంతేకాదు మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి. విశ్వాసముతోనూ మంచి పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వాడిగా ఎన్నోసార్లు సంపాదిస్తున్నారు. మనము పాపముతో నింపబడకూడదు, దేవుని
వాక్యము చేత నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, తర్వాత విశ్వాసముతో నింపబడాలి. విశ్వాసముతో, ప్రేమతో నింపబడాలి. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే కృపతో నింపబడ్డాడంటండి. దేవుని కృప మనము సంపాదించుకోవాలి. కృపతో నింపబడ్డాడంట. నింపబడిన వాడు మనం ఏటి చేత మనం నింపబడుతున్నాము? దేవుని ఆత్మతోనూ నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, మంచి పేరుతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి. కొంతమంది హార్లిక్స్లు, బూట్స్లు ఇవన్నీ తాగినా కానీ ఫూ ఫూ అంటూ ఉంటారు. మన శరీరమునకు బలం ఉండవలసినదే. ఇంతవరకు చక్కటి బలం ఉండేదండి. పూర్వకాలంలో పిండిలు గట్ట వేసిన ఇవనేటువంటి రాగులు, జొన్నలు వాటితో తిని బలం రాను రాను ఎందుకు తగ్గిపోతుందంటే పూర్వకాలము కుంకుడుగాయలతో తలంటుకుండేవారు. తల ఊడేది కాదు, తల తలబడేది కాదు, తలనొప్పులు వచ్చేవి కాదు. ఇప్పుడు షాంపూలు, ఈ షాంపూలు, ఆ షాంపూలు వచ్చేస్తున్నాయి. ఇలాగనేటప్పటికి బుస్సమని వచ్చేస్తుంది. ఏంటి నూరగా తలనొప్పులు రావటం, తల ఊడిపోవటం, తలబడిపోవటం అలా జరుగుతున్నాయి. పూర్వకాలం వేపలతో పళ్ళు కడుక్కునేవారు. ఏ పుల్ల కావాలంటే ఆ పుల్లతో పళ్ళు కడుక్కునేవారు. పళ్ళకి బలం ఉండేది, పళ్ళు ఉండేవి కాదు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది, ఒక వ్యక్తి పళ్ళుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ఏం చేసిందండి? పళ్ళుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుందంట. కొన్ని రోజులకి కొంచెం దాశాడంట పాపం భర్త. ఒక రోజు పళ్ళు తీసేసి ఇలా కడుక్కుంటున్నాడంట. తోసి పళ్ళుతో వాడంట. ఎలా ఉంటుందో చూడండి. అంటే పూర్వకాలం ఏ పుల్లతో పడితే ఆ పుల్లతో కడుక్కునేది. అప్పుడు పళ్ళు జబ్బులు వచ్చేవి కాదు. ఇంతవరకు ఎక్సర్సైజ్, దంపేవారు, దంపుడు బియ్యం తినేవారు, బలంగా ఉండేవారు. ఇప్పుడు అసలు పనేదండి. వాషింగ్ మిషన్లో పాడేస్తుంటే బట్టలు ఉతికేస్తుంది, తీసి ఆరబెడతాం. ఆరబెడతాను కూడా వచ్చేసింది ఇప్పుడు మిషన్లో. చుచ్చులో పెట్టి చుచ్చులో ఒక్కితే అన్నం వండేస్తుంది. సాంబార్ వేసి అద్దెచ్చి ఆడి చెమటతో చేస్తున్నాడు, ముక్కు తుడుచుకుని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో పోయిన లేదు. ఇది తెచ్చుకుని తినేస్తున్నారు. ఆరోగ్య సూత్రాలను పాటించట్లేదు. ఇంట్లో పచ్చడేసి తింటే రైటు, మజ్జిగన్నం వేసి తింటే రైటు, ఇవి మానేశారు. కాబట్టి బలం గురించి చెప్తున్నాను. బలం, మన బలం ఏమైపోతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి స్తెఫను గారు బలముతో నింపబడిన వాడుగా ఉంటున్నాడంట. సంసోను గారు ఒక కుక్క పిల్లని, మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడంటే దేన్ని? సింహాన్ని. అంటే ఎంత బలం కలిగి ఉన్నాడండి. దావీదు గారు సింహంలో ఎలుగుబంటిని దావీదు గారు ఏం చేశాడండి? గొర్రెలు కాసే టైంలో మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడంట. సంసోను అయితే ఒక నక్కన్న మనకు దొరుకుతుందండి. ఇక్కడ చూస్తే ఎక్కడికెక్కడికో పరిగెత్తుకెళ్ళిపోద్ది నక్క. 300 నక్కలను పట్టుకున్నాడంట. మరి ఎలా పట్టుకున్నాడో తెలియదు. వాటికి తోకలకి ఏం చేశాడండి? డ్యూటీలు కట్టి బాంబులు పెట్టి అగ్గిపుల్లలు వేసాడంట. అమ్మ బాబోయ్, మొత్తం వ్యవసాయాన్ని అంతా పాడు చేసేసి బైబిల్లో ఉన్నాయండి, ఇంటికి చదువుకోండి. నక్కల్ని 300 నక్కల్ని అక్కడ మెడిసిన్ చేశాడు. 300 నక్కల్ని మరి ఎలా పట్టుకున్నాడో తెలియదు పాపం సంసోను గారు అండి. పట్టుకొని వాటిని అన్నిటిని ఎలా కూడగట్టాడో తెలియదు. వాటికి తోకలకి ఏం కట్టాడంటండి? బాంబులు పెట్టాడంట. బాంబులు పెట్టి అగ్గిపుల్లలు వేసాడంట. అంటే ఫిలిస్తీన్ దేశం పాడు చేయడానికి. అదంతా పాడు చేసేసాడంట. అంతేకాదు, ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడంట. ఇవన్నీ బైబిల్లో అండి. అంటే బలం గురించి చెప్తున్నాం. గాడిద దవడ ఎముక ఆయుధం కింద తీసుకొని ఎంతమందిని చంపాడండి? 1000 మందిని చెప్పారంట. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని అలా సమ్మని చేయమని చెప్పట్లేదు. కానీ సైన్యంలోకి అధిపతియగు యెహోవా ఒక దోమకో ఒక దేనికో ఆజ్ఞాపిస్తాడు, ఏమవుద్ది? అంతే. మనకి బాంబులు, తుపాకీలు, కత్తులు, కటార్లు ఏం అక్కర్లేదు. ప్రార్థన ఒకటే ఆయుధము. అదే కలిగి ఉంటున్నాడు ఎవరు?
స్తెఫన గారు బలముతో నింపబడిన వాడిగా ఉంటున్నాడు. మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన కోసం మనం దేంతో నింపబడాలండి? దేవుని ఆత్మతోనూ, మంచి జ్ఞానముతోనూ, విశ్వాసంతోనూ. విశ్వాసం అనేది లేకపోతే చాలా కష్టం అండి. ఈ శోధనలు వచ్చేసింది, కష్టం వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. విశ్వాసము లేని ప్రార్థన అది మృతమంట. విశ్వాసం లేకుండా మనకి ఏం జరగదు, విశ్వాసం ఉండాలి. అపొస్తలుల కార్యాలు 8:2 భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాలాపించారు. మన రాజమండ్రి కాదు, గుంటూరు కాదు, హైదరాబాద్ కాదు, ఎన్నో ప్రదేశాల్లో ప్రవీణ్ గారి గురించి ఏం చేస్తున్నారండి అంటే ఆయన ఒక మంచి క్రియలు చేశాడు, ఒక మంచి పాస్టర్ గారు, ఒక మంచి దైవజనుడు అని ఆయన ఎవరెవరికి తెలియదు. కానీ ఎంత సంతాపడుతున్నారండి, ప్రజలు ఎంత బాధపడుతున్నారండి, ఎంత దుఃఖిస్తున్నారండి, ఎంతమంది ఏడుస్తున్నారండి. ఆయనకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలతోటి అనాథ పిల్లలను ఆ ఇంట్లోనే దిక్కులేని వారిని వాళ్ళందరికీ విద్య పెళ్లిళ్ళు చేసి నిజంగా సోషల్ మీడియాలో చెప్తుంటాము. ఎప్పుడో భక్తులు అనుకున్నాం, ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఎవరెవరికి తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే ఆటలోని పిల్లలను, విధవరాండ్రులను వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు, వాళ్ళు పెంచి వాళ్ళకి విద్య నేర్పుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు. మరొక స్తెఫను అని నేను చెప్తున్నానండి, అన్నాటిలతో నింపబడి ఉన్నాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు, అని ప్రాణాలకు కూడా లెక్క చేయలేదు. నిజంగా ఏం జరిగిందో తెలియదు, కానీ దేవుడి దగ్గరికి చేరిపోయారు స్తెఫన గారు. తర్వాత ఎంత సంతాపడుతున్నారండి. భక్తి లేని వారికి అయితే బాగా చచ్చాడు, బాగా చచ్చాడు, బాగా చచ్చాడు, తిక్క తీరింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారండి? భక్తి గలవారు అన్నాడు. ఇక్కడ చదవండి ఒకసారి. భక్తి గల మనుషులు, భక్తి లేని మనుషులు అయితే ఎన్నో విధాలుగా కామెంట్లు చేస్తారు. కానీ భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి 80,000 మంది వచ్చారంట అండి ఈ ప్రవీణ్ గారిని సమాధి చేయడానికి. 80,000 మంది వచ్చి మంచిగా, ఇది ఎవరికో ఒక మినిస్టర్లకో ఎవరికో అలా జరగదు, కానీ ఆయన ఎవరికి తెలదు, కానీ మంచి భక్తుడు చనిపోయాడని అందరూ ధారాళంగా వచ్చి ఆయనకి సంతాపం తెలిపి నివాళులు అర్పించి ఆయన కోసం ఏడ్చిన వారే కానీ ఆడల వారు ఎవరన్నా ఉన్నారండి? ఎవరు లేరు. ఆయన ఒక చక్కటి మాట అంటారండి, ఎంత మనిషిగా పుట్టిన వారికి ఎవరికైనా కళ్ళంటే నీళ్ళు రావాల్సిందేనండి. ఏమంటారంటే వాళ్ళందరినీ చూచి ఈయన ఒక ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభువు లాంటి ప్రార్థన చేశాడండి. ప్రభువా ఈ దోషము 60 వచ్చినని చదవండి, దాన్ని అండర్లైన్ చేసుకున్నా చదువుతుంది. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద నన్ను రాళ్ళు రువ్వి చంపారు, నన్ను రాళ్ళు వేసి చంపేశారు, అయినా సరే వాళ్ళు మారడానికి ట్రై చేయండి, అంతేగాని ఈ పాపము, నన్ను చంపినటువంటి పాపము వారి మీద మోపకు. ఎవరన్నా చేస్తారండి ఇలాంటి ప్రార్థన? ఎవరన్నా? మనం కీడుకు ప్రతి కీడు చేయాలనుకుంటాం మానవులుగా పుట్టిన తర్వాత. కానీ స్తెఫన గారు ఏమంటున్నాడండి? మార్పు చెందడానికే కొంత సమయం పట్టింది. వాళ్ళు మారారు, మారిన తర్వాత పశ్చాత్తాపడ్డారు. ఇలాగ చేసాం, ఇలా చెందామని ఒక పౌలు గారు ఎలాగైతే హింసించినాడు, మారి ఎంతమంది ఆత్మల కొరకనంటే భారం కలిగి ఉన్నాడు. అలాంటి విషయం, అలాంటి సన్నివేశాన్ని మనం గత దినాల్లో మనం చూసాం. ఇప్పుడు స్తెఫన గారు ఏమంటున్నాడండి? ఈ దోషము, ఈ పాపము, నన్ను రాడు కొట్టి చంపేశారు కదా, నన్ను మర్డర్ చేశారు కదా, అయినా సరే వీళ్ళ మీద మోపకము. ఎంత తగ్గింపు జీవితం అండి. ప్రభువారు ఎలాగైతే తగ్గించుకుంటూ ప్రార్థన చేశారో ఈయన కూడా అలా చేస్తున్నారు. పాపం ఎంత బాధపడ్డాడో మరి తెలియదు, కానీ ఆ చనిపోయే ముందు ఎంత నా బిడ్డలు ఎలాగో, నా భార్య ఎలాగో, లేకపోతే నా కుటుంబ సభ్యులు ఎలాగో, అనాథ పిల్లలు ఎలాగో ఎన్నో ఆలోచించుంటాడండి ఈ ప్రవీణ్ గారు. ఈ స్తెఫన గారు ఎన్నో ఆలోచించుంటాడు. చనిపోయే ముందు ప్రభువా ఈ దోషము వీళ్ళ మీద వేయొద్దు,
అలాంటి తగ్గింపు జీవితం మనము కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ స్తెఫను గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి గుణగణాలు మనం కూడా సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.